గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని కమెంట్స్. చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 ని సూపర్ 0 చేశారు. సూపర్ 6 పేరుతో ప్రజలను దారుణంగా మోసం చేశారు. అధినేత మార్గంలో స్థానికంగా కూడా మాయమాటలు చెప్పారు. అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని టిడ్కో లబ్ధిదారుల్ని మోసం చేశారు. చంద్రబాబు ఇవ్వకపోతే నా జేబులోంచి ఇస్తాను అని సొల్లు కబుర్లు చెప్పారు. 2 ఏళ్లు గడుస్తున్నా ఎందుకు ఇవ్వలేదు? ఢిల్లీ నుంచి గల్లీ దాకా నోటికొచ్చినట్టు చెప్పారు. ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కూటమికి తగిన బుద్ధి చెప్తారు. సూపర్ 6 సూపర్ 0 చేశాడు. 1500 మహిళలకు ఇస్తాడు, ఇచ్చాడా? ఇవ్వలా. అదేవిధంగా నిరుద్యోగులకు 3000 రూపాయలు వృత్తి ఇస్తాడు, ఇచ్చాడా? ఇవ్వలా. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, ఇచ్చాడా? కొత్తగా ఈ 2 సంవత్సరాలు ఒక పెన్షన్ కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి లేదు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ పెన్షన్లు ఇస్తాడు, ఇచ్చాడా? ఇళ్ల స్థలాలు ఇవ్వాల, ఇల్లు కట్టుకోవడం డబ్బులు ఇవ్వాల. ఆల్రెడీ కట్టినటువంటి ఆఖరి దశలో ఉన్న ఇళ్లకు కూడా నిర్మాణాలకు డబ్బులు ఇవ్వట్లా. అదేవిధంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు అలా ఉంటే ఇక్కడ మళ్ళీ లోకల్గా మేము అధికారంలోకి వస్తే మీ ఇళ్లకు లోన్లు రద్దు చేస్తాం, మీకు రుణమాఫీ చేస్తాం, చంద్రబాబు అయిపోతే నా జేబులో డబ్బులు ఇస్తా, ఇవన్నీ సొల్లు కబుర్లు ఇక్కడ చెప్పారు అక్కడ చెప్పారు. మొత్తం ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెప్పారు. ఎవడికి వచ్చింది ఆడు చెప్పాడు. ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలా. ప్రజలైతే ఇవన్నీ గమనిస్తున్నారు. కాబట్టి మనకి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందిని జైలుకి పంపిస్తారు, వెళ్ళొద్దాం 3 నెలల్లో 2 నెలల్లో 4 నెలల్లో పంపుతారు. ఎవరు కూడా అధైర్యపడవద్దు, భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా యునానిమస్ అవ్వకూడదని చెప్పారు. యునానిమస్ అవ్వకుండా మనం పోటీలు పెట్టి మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన చెప్పినటువంటి చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్దాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిగా వచ్చి ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రజల్ని ఈ పార్టీలు ఎలా మోసం చేసే అన్నది కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్దాం. తప్పకుండా ప్రజలు అధికారం ఉన్నా 164 సీట్లు ఉన్నా మీరు 4 ఉన్నా 6 ఉన్నా ప్రజలైతే భయపడేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రాష్ట్ర ప్రజలు రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతారు. అదేవిధంగా ఈరోజు రైతాంగం నీళ్లు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. పులిచెందలో 30 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. పట్టిసీమ నుంచి నీళ్లు తోడుతున్నాడు. సముద్రంలో కూడా కలుస్తున్నాయి గోదావరి నీరు. పైన ఆల్మట్టి నిండింది, తుంగభద్ర జోరాల కూడా నీళ్లు వచ్చినాయి. అయినా కూడా నీళ్లు ఉంచుకొని కూడా వదల. ఏంట్రా బాబు అని అడిగితే నిన్న శశాన్ని వీళ్ళందరూ ఎస్సీ దగ్గరికి వెళ్ళి అడిగారు. మన జిల్లా వాళ్ళు నీళ్ళు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాలువలో సగం నీళ్లు ఉన్నాయి, సగం ఒంట్లో మోటార్లు పెట్టి తోడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైతాంగం డీజిల్ కింద అయిపోతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు వదలలేదు నీళ్ళు అంటే మాదేం లేదు సార్, పైనుంచి చెప్పాలంటారు వాళ్ళు. పైనుంచి అడిగితే ఏంట్రా బాబు అంటే రేపు త్రాగునీరు కావాలి కదా, ఒకవేళ వానలు పడి ఇదేం దరిద్రం, పెళ్లి కూతురుని తీసుకురమ్మంటే ఎవడో ఏదో చెప్పాడంట. అటప్పుడు అసలు వర్షాలు ఎప్పుడు పడతాయి కృష్ణానదికి? ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో వానలు పడతాయి. కృష్ణా నదికి ఆగస్టు సెప్టెంబర్ వస్తాయి. ఇప్పుడు అసలు వాళ్ళ ఆగస్టు 3వ తారీఖు 4వ తారీఖు వచ్చింది. అసలు ఆగస్టు ఫస్ట్ వీక్లోనే పెళ్లి కూతురుని తీసుకురండి అంటే అక్టోబర్ రేపు సమ్మర్కి వాటర్ తాగడానికి నీళ్ళు లేకపోతే ఏం చేయాలంటారు. అంటే సమ్మర్కి ఇవన్నీ నిండినాక పంటలన్నీ ఎండిపోయి మొత్తం నాశనం అయిపోయినాక అప్పుడు అక్టోబర్లో ఫ్లడ్ వచ్చిందని ఇవన్నీ సముద్రంలోకి వదులుతారు. కాబట్టి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి ఎరువులు కావాలంటే ఓటీపీలు కావాలి, వెళ్ళి అక్కడ గంటల షాపులో కూర్చోవాలి. ఎరువులు ధరలు పెరిగినాయి. ఆక్వా రైతాంగం ఉంది మనకు 1-2 మండలాల్లో. ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, వాళ్ళ ట్రాపుల్లో పడమాకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. కులాలు చించు పెడతారు. ఆడాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఒక ఒక ఎస్ఐని అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్ళాడు. ఆంధ్రాల వలస దగ్గర ఒక ఎస్ఐ ఎందుకు వచ్చిందండి అసలు అంతమందిలో? ఒక ఎస్ఐ, ఒక లేడీ ఎస్ఐ ఎందుకు వచ్చింది? అంతమంది మొగాళ్ళు ఉన్నారు. వస్తే అక్కడ అల్లరి వస్తే 10 మంది పోలీసు వాళ్ళు వస్తారు. దాంట్లో మొగాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. అసలు ఒక అమ్మాయి ఎందుకు వచ్చిందండి అక్కడికి? ఒక ఎస్ఐ ఎందుకు వచ్చింది? ఆ వచ్చిన అమ్మాయిని అమ్మ నువ్వు పక్కన వెళ్ళిపో, నీకు ఆరోగ్యం బాగాలేదు కంటే వీళ్ళందరి మీద ఒక 21 మంది మీద కేసులు పెట్టారు. ఆ 21 మందిలో ఒక 4 ఒకడేమో పంజాబ్లో వాళ్ళ అబ్బాయికి సీటు డబ్బులు కడతాకి వెళ్ళాడంట. అక్కడ డాన్వేషన్ అక్కడ ఉన్నాడు పంజాబ్ నుంచి. అరే బాబు నేను ఇక్కడ ఉంటే మీరేంటారు అక్కడ నా మీద కేసు అని.
ఒక ఆయన అయితే లాయరే, ఆయన కోర్టులో ఉన్నాడు, వైజాగ్ కోర్టులో. ఆయన కోర్టులో వాయిదా ఉంది, జడ్జి గారి ముందు ఉంది, ఆయన మీద పెట్టేశారు కేసు. కాబట్టి ఎంత నీచానికైనా ట్రాప్ చేయడానికి భార్యలను వాడతారు, పోలీస్ డిపార్ట్మెంట్ను వాడతారు. అంటే పోలీసులు అంటే మనమేమనుకుంటాం, మనకు రక్షణగా ఉంటే వాళ్ళు వచ్చారనుకుంటాం. ఆఖరికి ఫైనల్గా ఏంటంటే వాళ్ళ బట్టలు ఆలోచించుకుని మన మీద పెడతారు. కాబట్టి అసలు ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. చాలా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అయినా కూడా కొన్ని తప్పవు, వెళ్ళొద్దాము. రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ, జిల్లా పరిషత్తులో కానీ, మండల పరిషత్ ఎన్నికల్లో కానీ మన పార్టీ చేసినటువంటి కార్యక్రమాలని, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలని, వాళ్ళు చేసినటువంటి మోసాలని కూడా అన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాక మనం అందరం కలిసి పనిచేద్దాం.